నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది? ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు? అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. తులారాశి వాళ్లకు చాలా వరకు యోగవంతమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి, హ్మ్. కొన్ని మినహాయింపుతో. హ్మ్. అయితే ఏమిటి కలిసొచ్చేటువంటి అంశాలు ఏమిటి వీళ్లకు అని అన్నప్పుడు, ధనపరంగా కలిసి వస్తుంది, హ్మ్. భూముల పరంగా వీళ్లకు అనుకూలవంతముగా ఉన్నాయి, హ్మ్. శుభకార్యాల పరంగా వీళ్ళు ఆలోచనలు చేయవచ్చును, శుభకార్యాలు చేస్తారు. హ్మ్. కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు మొదలు పెట్టాలి అనుకుంటే కొంచెం కొత్తదనముగా ఆలోచనలు చేసి ఏం చేస్తే మేలు అని ఒక నిర్ణయం తీసుకుని దానికి తదనుగుణంగా అడుగులు ముందుకు వేయడం అనేది జరుగుతుంది. హ్మ్. కొత్త వాళ్ళు కూడా కలిసి వస్తారు కూడా వీళ్ళకు. ఓకే. డబ్బులు ఆకస్మికముగా అనుకూలవంతముగా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది హ్మ్. ఉన్నది వీళ్ళకు, హ్మ్. వస్తుంది. అయితే బంధువుల యొక్క రాక వలన కొంచెము చిన్నపాటి ఇబ్బందులు, హ్మ్. వాళ్ళేదో ఒక మాట అనటము, హ్మ్. కాస్త బంధువులు ఒకరిద్దరు దూరము కావటము, హ్మ్. మాటల వలన చిన్నపాటి మాట పట్టింపులు అనేటువంటివి వస్తున్నాయి. ఓకే. వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఉంటుంది. హ్మ్. ఒకవేళ బంధువులతోనే అయిన వాళ్ళతో ఏదైనా బిజినెస్ లాంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళది కూడా అనుకూలంగా ఇందులో ఉంది గదా అంటే, హ్మ్. వాళ్ళు కొంచెం ఒత్తిడి పెట్టి నాది నాకిచ్చేసేయి నేను పోతాను, హ్మ్. ఉండను హ్మ్. అని అనుకునేటువంటి విధానముగా రావచ్చు హ్మ్. అనేది ఉంది. ఇక రెగ్యులర్‌గా చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు గూడా హ్మ్. యథావిధిగా, మామూలుగా ఎక్కువ లాభాలు అనేటువంటివి లేకపోయినా ఎంతో కొంత లాభాలతో ముందుకు వెళ్ళేటువంటి విధానముగానే ఉన్నది. హ్మ్. వీళ్ళకి ఇబ్బందేమీ లేదు. హ్మ్. కొంచెం కొంతమంది సెంటిమెంట్ హ్మ్. పెట్టుకొని ఉంటారు హ్మ్. జీవితంలో. వాళ్ళ సెంటిమెంట్ ఏదైతే ఉందో దానికి అనుకూలముగా వెళితేనే వాళ్ళకు యోగవంతముగా ఉంటుంది. ఓకే. ఆరోగ్యపరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్మ్. ఖచ్చితముగా మేలు జరిగేటువంటి విధానముగానే ఉన్నది. హ్మ్. అపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసుకుంటారు. ఓకే. ఇక మామూలుగా వృషభ రాశిలో ఉండేటువంటి హ్మ్. గురువు, కుజుడు అది ఎవరిది? శుక్రుడి యొక్క స్థానం. హ్మ్. హ్మ్. ఇప్పుడు తులారాశి వాళ్ళకు కూడా తులారాశికి శుక్రుడు అధిపతి. హ్మ్. ఈ శుక్రుడు గనక వీళ్ళ జీవితాల్లో ఎక్కడున్నాడో ఒక్కసారి చూసుకుంటే, హ్మ్. ఆ వీక్షణ అనేటువంటిది కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి, హ్మ్. కొంతవరకు యోగవంతమైనటువంటి ఫలితాలు అనూహ్యముగా వీళ్ళకు ఒక మలుపు తిరిగే ఇది ఉంటుంది. ఓకే. ఆ మలుపు ఏమిటి అనేటువంటిది ఎవరెవరి వ్యక్తిగతమైన హ్మ్. జాతకాలను బట్టి వాళ్లకు ఉంటుంది గాక. హ్మ్. వీళ్ళు ప్రతి విషయంలోనూ కొంచెం ఆచితూచి ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి హ్మ్. అడుగులు వేసే విధానంగానే ఉంటుంది గాక. హ్మ్. ఏది ఏమైనా రాజకీయ రంగంలో ఉండినా, సినిమా హ్మ్. రంగంలో ఉండినా, ఇక వ్యాపార రంగంలో ఉండినా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా హ్మ్. వ్యాపారాలు అంటే వస్త్ర దుకాణాలు, బంగారు షాపులు ఒకటనేది ఏమిటి? అన్ని అవును. వ్యాపారమే గదా! హ్మ్. అందుకని ఈ గుడ్డల వ్యాపారం, చిల్లర కొట్టు వ్యాపారం ఒకటని గాదు. హ్మ్. మార్కెట్ హ్మ్. వ్యవహారం గాని, అందరికీ అనుకూలవంతముగానే ఉన్నది. కొంతవరకు లాభాలొచ్చేటువంటి ఓకే. విధానంగానే ఉన్నది హ్మ్. గాక. హ్మ్. ఎటువంటి ఇబ్బందులు లేవు. అది. రైట్. ఇక తులారాశి వారికి దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి గురు. వీళ్లకు దైవారాధన అనేటువంటిది వచ్చేటప్పటికి ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అంటే, హ్మ్. లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది. హ్మ్. ఇక దిక్కుల విషయాలకు వచ్చేటప్పటికి హ్మ్.
నార్త్ తప్ప మిగతా ఏవైనా 3 వైపులా బానే ఉంటుంది. ఓకే. గుడ్డలు వేసుకునేటువంటి విధానానికి వచ్చేటప్పటికి ఏవైనా ఒకే రంగు అని గాకుండా 2, 3 కలర్‌లు కలిసినటువంటి రంగులు ఏవేసుకున్నా వీళ్ళకి బానే ఉంటుంది గాక. ఓకే. సో, చాలా చెప్పారు. తులారాశి వారికి కూడా బానే ఉందండి. మాసమంతా ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక దైవారాధన విషయానికొస్తే లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. అలాగే శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. కలర్స్ విషయానికొస్తే మల్టీ కలర్ ఎక్కువగా రకరకాల కలర్స్ వాడే ప్రయత్నం చేయండి. అలాగే మీరు నార్త్ మినహా మిగిలిన అన్ని దిక్కులు కలిసొస్తాయన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే సత్ఫలితాలుంటాయి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు ఈ విషయం. ఒకసారి జాతకాలను పరిశీలించుకోండి. గురువుగారిని కలవాలి, గురువుగారితోనే జాతకాలు చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురువుగారే మీతో మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీ జాతకాల్ని చూసి, పరిశీలించి, గోప్యంగా ఉంచి మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.